నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సజ్జల భార్గవ్ రెడ్డి ఈ పేరు వినే ఉంటారు. అంటే వినే ఉండడం కాదు, చాలా సంచలనం. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాని అయితే ఆయన ఎలా వాడారనేది మనకు తెలుసు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న అంటే టీడీపీ పార్టీలో ఎవరైతే నేతలు ఉన్నారో అది ఆడామొగ ఎవరైనా సరే వాళ్ళ గురించి చాలా అంటే మనం లేకుండా ఉండేటివి అనమాట. తన పోస్టులు అయితే అలా కించపరుస్తూ తన పోస్టులు అయితే పెట్టించేవాడు. సో ఇప్పుడైతే తను వైసీపీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడైతే హోంమంత్రి గారికి అయితే ఫిర్యాదు చేయడానికి చాలా మంది సిద్ధమవుతున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియాని తను హ్యాండిల్ చేసినది మనకు తెలిసిందే. సో అప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న కొంతమందిని ఎట్లా వాళ్ళ గురించి ఎలా మాట్లాడారు, ఏంటి సోషల్ మీడియాలో ఎట్లా పోస్ట్ చేశారో మనం చూసాం. ఆ టైంలో ఫిర్యాదులు చేసినా కూడా పోలీసులు కేసు లేని పరిస్థితి. ఇప్పుడైతే హోంమంత్రి గారైనా వంట దగ్గరికి వెళ్ళి ఆ ఫిర్యాదు కంపల్సరీ చేయాలని చెప్పేసి కొంతమంది సిద్ధమవుతున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుపోయే అవకాశం ఉందంటారు తన పైన? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు అధికారంలో ఉండగా అసలు వీళ్ళు వాళ్ళని కాదు, జగన్ అండ్ కో గ్యాంగ్ ఏ విధంగా రెచ్చిపోయింది. ఇప్పుడు మంత్రులు కానీ, మహిళా మంత్రులు కానీ, ఈవెన్ రోజా లాంటి వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా ప్రవర్తించారు మనం చూసాం. ఇట్లన్నిటికి మించి పెద్ద పరాకాష్ట ఏంటంటే ఈ సజ్జల భార్గవ్ రెడ్డి. సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు మహిళా నాయకురాళ్ళు ఉన్నారో టీడీపీలో, ఇంక్లూడింగ్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కానీ, మిగతా నాయకులు కానీ, అలాగే సోషల్ మీడియాలో ఎవరైతే టీడీపీకి సంబంధించిన చిన్న స్థాయి నాయకులు ఉన్నారో, సానుభూతి పరులు ఉన్నారో, ఆ మహిళలను కూడా ఏ విధంగా కించపరిచారు, ఏ విధంగా మానహారణం చేశారు, ఏ విధంగా వారు క్యారెక్టర్ అసెషన్ చేశారో మనం చూసాం. అంటే దానికి ఇంకా అద్దులు అవధులు లేవమ్మా. అంటే ఏదైతే మనం ఆ యొక్క నామ్స్ ఉంటాయో, ఆ యొక్క ఎథిక్స్ ఉంటాయో అన్నిటిని కూడా దాటిపోయి ఇంకా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడిందే వేదం, మేము చెప్పిందే వేదం అన్నట్టుగా సజ్జల భార్గవ్ రెడ్డి ఏ విధంగా విర్రవీగిపోయాడు, ఈ విధంగా ఇంక్లూడింగ్ భువనమ్మ గారిని కానీ, లేకపోతే లోకేష్ గారు వైఫ్ని కానీ, మిగతా మహిళా నాయకురాలను కానీ, అసలు వీళ్ళని లేదు. ఇటు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని కానీ తన ఇష్టానికి చేశాడు. యాక్చువల్గా ఏం చెబుతున్నారంటే రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా సాలరీస్ కూడా ఇవ్వకుండా మధ్యలోనే ఇంటికి కొన్ని వందల మందిని పంపించేశారని, వాళ్ళకి సరిగ్గా సెటిల్మెంట్స్ కూడా చేయలేదని, తర్వాత ఇద్దామని పంపించేశారని, దాన్ని షట్ డౌన్ చేశారని కూడా చెప్పుకుంటున్నారు. ప్లస్ ఇతను కూడా చాలా దూరంగా ఉంటున్నాడని చెప్పి కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేవలం తండ్రి మాత్రమే, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే తరచూ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళడం రావడం జరుగుతుంది. కానీ ఈ సజ్జల భార్గవ్ రెడ్డి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడా, లేకపోతే కేసులు పెడతారని భయపడి తెరమరుగయ్యాడా, దాక్కున్నాడా, లేకపోతే సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాడా అన్నది తెలియదు. కానీ ఏదైనా కానీ డెఫినెట్గా అతనికి శిక్ష అవుతే తప్పదు. ఆల్రెడీ ఈ సోషల్ మీడియా బాధ్యతల్ని నాగార్జున యాదవ్ అతనికి అప్పగించేశారని కూడా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఆ బాధ్యతల నుంచి తను తప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు కేసులు పెడతారని భయంతో దాక్కున్నారా, లేకపోతే ఇంకా తను కనిపిస్తే ఇక్కడ ప్రజలే రియాక్ట్ అవుతారని చెప్పేసి తను అండర్ గ్రౌండ్ లో ఉన్నారంటారా? డెఫినెట్గా కూడా ఇవన్నీ కూడా కారణాలే, మీరు చెప్పింది కూడా కారణం అవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నోటుకు వచ్చినట్టు మాట్లాడి, లేకపోతే వాళ్ళ ఇష్టానికి పోస్టింగ్లు చేసి ఏ విధంగా మహిళలను కించపరిచారు, ఏ విధంగా ఇప్పుడు చాలామంది వాపోయారు. ఇంకా మా ఇంట్లో తల్లిదండ్రులు మంచోళ్ళు, మాకు తోబుట్టువులు మంచోళ్ళు, లేకపోతే మమ్మల్ని కట్టుకున్న భర్తలు మంచోళ్ళు కాబట్టి ఇంకా మాతో కాపురం చేస్తున్నారు. మీరు మాకు కట్టిన రంకులు, మాకు మీరు పెట్టిన హింస, మా మానహారణం చూస్తే వేరే కాస్త సస్పీషియస్ మైండ్ ఉన్న వాళ్ళు అవుతాయి, ఈ పాటికి మమ్మల్ని ఇళ్లలో తరిమేద్దరు అని చెప్పి చాలామంది మహిళలు కూడా మీడియా ముందు వాపోయిన సంఘటన ఉన్నాయి. ఏమో రేపొద్దున ఏదైనా వీళ్ళందరూ కలిసి ఏదైనా దేహశుద్ధి చేస్తారని భయంతో తెరమరుగయ్యాడా, లేదు ఈ కేసులు అని చెప్పి ఇప్పటి నుంచే ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలని ఏదైనా ఆలోచన చేసుకుంటున్నాడా, ఏదేమైనా కానీ తన తండ్రి జగన్ అండదండలు చూసుకుని ఏ విధంగా ఒక సకల శాఖ మంత్రిగా వ్యవహరించాడో ఏకపక్ష నిర్ణయాలతోటి, ఈవెన్ మంత్రులు మాట్లాడవలసిన ప్రెస్ మీట్లు కూడా ఆయనే మాట్లాడేవాడు. ప్రతిదానికి తగుదనమ్మ అంటూ ముందు పోతు పేరెంటంలాగా సిద్ధమైపోయేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి. తండ్రి అండ జగన్ అండ చూసుకుని సజ్జల భార్గవ్ రెడ్డి ఎంత విచ్చలవిడితనంగా
సో ఏదైతే ఆ సోషల్ మీడియాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో కూడా అన్నీ అతిక్రమించి ఏ విధంగా అతను దాన్ని దుర్వినియోగం చేసేది మనం చూసాం. సో ఇప్పుడు కూడా కొంతమంది ఎవరైతే జగన్ భక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా పోస్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఏమని? ప్రజలు దుర్మార్గులు, ప్రజలు మోసగాళ్ళు, మా జగనన్న ఇంత మంచి చేశాడు, ఇన్ని డబ్బులు పంచాడు, మీరు ఓట్లు వేయలేదు, మీరు అది అని చెప్పి వాళ్ళు ఇంకా ప్రజల్ని తిడుతున్నారు. అంటే ఇటు సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు కానీ, జగన్ మనుషులు కానీ, ఇంక్లూడింగ్ జగన్ కూడా. ఇప్పుడు జగన్ ఏం చెబుతున్నాడు, మాట్లాడితే ఈవీఎంల మీద పడుతున్నాడు. సో ఏదేమైనా కానీ వీళ్ళల్లో పరివర్తన అనేది రాదు. సాధారణంగా మా ఏరియాలో చెబుతూ ఉంటారు, వీడు పుట్టిన కాడ మళ్ళీ గిట్టే వరకు వీడు బుద్ధి మారదురా, వీడు పాడి కట్టే వరకు వీడు బుద్ధి ఇలాగే ఉంటుంది అంటారు. సో వీళ్ళ వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. అంటే వీళ్ళు ఇంకా మారరు. అంటే మనం ఎక్కడ తప్పు చేశాము, ప్రజలు ఎందుకు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు ఎందుకు మనల్ని ఇంత పెద్ద ఎత్తున తిరస్కరించామనే కనీసం వాళ్ళ ఆ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా కూడా ఏదో ఏ వంక లేనోడు ఏదో డొంక పట్టుకు ఏడ్చాడనే సందంగా వీళ్ళు ఇంకా కూడా రకరకాల కారణాలతోటే ప్రజల్ని మభ్యపుచ్చాలి, మాయ పెట్టాలనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటలేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు 1, 2 అమ్మ, కోకలు. ఈవెన్ శిశుపాలుడిని శ్రీకృష్ణుడు 100 తప్పులప్పుడు శిక్షించాడు. అసలు వీళ్ళు చేసిన తప్పులు కొన్ని వేలు, కొన్ని లక్షల తప్పులు కదా. ఈవెన్ కోర్టులు కూడా ఎన్నిసార్లు ముట్టుకాయలు వేసినాయి, ఎన్నిసార్లు ముట్టుకాయలు వేసినా వీళ్ళలో అయినా మార్పు వచ్చిందా? ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు వరకు ముట్టుకాయలు పడ్డాయి. సో జడ్జిల్ని మానహారణం చేశారు, జడ్జిల్ని విమర్శనం చేశారు, సుప్రీంకోర్టు సీజేని విమర్శ చేశారు. అవసరమైతే వీళ్ళందరినీ ఏదో 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 మందు పెట్టి చంపేయాలని, కొంతమంది ఏదో అది చేయాలి ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. సో ఏదేమైనా కూడా ఈ డెఫినెట్గా సజ్జల భార్గవ రెడ్డి అనే వాడికి మాత్రం డెఫినెట్గా శిక్ష పడాలి. అంటే ఎలా ఉండాలంటే అమ్మా, రేపొద్దున్న దీన్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు సైకోగాళ్ళు. ఎవరైతే ఇప్పుడు జగన్ యొక్క కొంతమంది బ్లైండ్గా ఫాలో అయ్యే కొంతమంది భక్తులు ఉన్నారు కదా, అది ఏదైతే ఆ మ్యాడ్ మ్యాక్స్ అంతా అంటాం కదా, ఆ మ్యాడ్ పీపుల్ ఉన్నారు కదా, ఆ సైకోఫెనాటిక్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా భయపడాలంటే చట్టపరంగా చాలా కఠినమైన శిక్ష వేయాలి భార్గవ రెడ్డికి. అంటే ఆ శిక్ష ఎలా ఉండాలంటే, ఇంకొకసారి ఎవరి గురించి అయినా సరే మనం ఈ సోషల్ మీడియాలో ఈ విధంగా తప్పుడు రాతలు, తప్పుడు మాటలు మాట్లాడినా, రాసినా, సో ఈ విధంగా పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి వద్దు అని ప్రతి క్షణం కూడా ఆ శిక్ష పడినవాడు, ఆ శిక్ష అనుభవిస్తున్నవాడు, ఆ శిక్ష తాలూకా యొక్క స్మృతులు వీళ్ళకి వెంటాడుతూ ఉండాలి. తప్పు చేసే ముందు కళ్ళ ముందు సజ్జల భార్గవ రెడ్డి వీళ్ళకి కనపడాలి. కాబట్టి డెఫినెట్గా సజ్జల భార్గవ రెడ్డిని అయితే కఠినాతి కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఎవరైతే సోషల్ మీడియాలో ఈ విధంగా రెచ్చిపోయి వాళ్ళ ఇష్టానికి హద్దులు మీరి మాట్లాడారో వాళ్ళందరూ కూడా శిక్షలు పడాలమ్మా. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే సజ్జల భార్గవ్ అంటే పోలింగ్ నుంచి ఇప్పుడు ఓటింగ్ తర్వాత ఓడిపోయిన తెలిసిన తర్వాత ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఎవరి దృష్టిలో పడలేదు తను. సో ఇప్పుడు ఈ ఫిర్యాదుల వల్ల తను ఎక్కడున్నా కూడా మరి తనని పట్టుకునే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలో కొదవ అన్నట్టు అసలు పోలీసు వాళ్ళు తలుచుకుంటే 24 అవర్స్లో రౌడీజం అయినా, గూండాయిజం అయినా, ఎంత పెద్ద డకౌటీ అయినా సరే, ఎంత క్రిమినల్స్ అయినా సరే వాళ్ళకి తెలుసు ఆ యొక్క ఎక్కడ బొక్కలో దాకున్న ఎలుకను ఏ విధంగా తీసుకురావాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది పెద్ద కష్టమైన ఏం కాదు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానంతో, వాళ్ళకున్న పరిజ్ఞానంతో దే నో హౌ టు బ్రింగ్. సో బయటికి తీసుకురావడం వాళ్ళకి తెలుసు. కాబట్టి డెఫినెట్గా సజ్జల భార్గవ రెడ్డి అయితే శిక్షార్హుడు, శిక్షించాలి. దాంట్లో ఎటువంటి కఠినాతి కఠినంగా శిక్షించాలి.